స్టార్ట్ చేయాలి. 1 minute. Okay, let's start. Hi, I'm Suraj Pusarla. Thank you so much for the amazing response. మా ప్రోమో రీల్ కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ కి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఏం చేస్తున్నావురా? రే మీరందరూ ఎందుకు వచ్చారు రా మళ్ళీ? ఏం సంగతి? కొంచెం ఒక 2 నిమిషాలు ఆగితే నేను మన స్పాన్సర్లు ఇవి చెప్పుకుంటా. షూర్, డెఫినెట్లీ బ్రో. ఈ కలద్దాం ఎక్కడ మీ అందరికీ అందరికీ నేనేగా ఉండేది. మన లొకేషన్ స్పాన్సర్ పంచతంత్ర కెఫే. బిల్ అలాగే కడుతున్నారా? దిల్లు కట్టరు, లొకేషన్ ఇస్తారు, ఇది పడతా తినక. సో ఈ వీడియో మెయిన్ మోటో ఏంటంటే మన పాడ్కాస్ట్ అసలు ఏంటి జనరల్ గా ఉండదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని. ఆ లోపల వీళ్ళు వచ్చారు. ఐ విల్ ఇంట్రడ్యూస్ దెమ్. వీడు రిషి, హలో హర్ష, హర్ష డాక్టర్ హర్ష సంబంగి, ఎలివేషన్ బిల్డర్ రిషికేష్ మీనవల్లి, మై పిఐ ఈశ్వర్ త్రిపురారి. సో మన కాన్సెప్ట్ అడల్టింగ్ మేడ్ ఈజీ. మనం చిన్నగా ఉన్నప్పుడు మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ వీడు ఇప్పుడు పిఏలా ఉన్నాడు, బట్ పైలట్ అవ్వాలనుకుని ఉంటే ఒక నిజమైన పైలట్ని తీసుకొచ్చి వీడితో మాట్లాడిస్తే చిన్నగా ఉన్నప్పుడు ఈ పాటికి పైలట్ అయ్యేవాడేమో. సో వీడు యాక్చువల్గా పైలట్ అవుదాం అనుకుంటే ఒక పైలట్ని తీసుకొచ్చి ఇఫ్ యూ మేక్ హిమ్ డిస్కస్ ఇట్ వుడ్ హావ్ హెల్ప్ హిమ్ టు బికమ్ అ పైలట్. సేమ్ నాకు చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నా, కానీ మా ఫ్యామిలీలో డాక్టర్స్ లేరు. సో చిన్నప్పుడే ఇంకొంచెం బెటర్గా డాక్టర్ వైపు వెళ్ళుంటే ఐ వుడ్ హావ్ నోన్ హౌ ఐ వుడ్ హావ్ బికమ్ అ డాక్టర్. ఇప్పుడు మీ డాడీ బిల్డర్, నీకు తెలిసింది, నువ్వు అయ్యో. మనోడు చదువులు బాగా చదివి డాక్టరేట్ తీసుకున్నాడు. సో అలా మన పాడ్కాస్ట్ లో ఒక అడల్ట్ ని తీసుకొచ్చి ఒక చిన్న పిల్లోడిని పెట్టి ఐ విల్ బి ద హోస్ట్, దే విల్ బి ద మోడరేటర్. ఆ కిడ్ కి విల్ హెల్ప్ దెమ్, ఐ మీన్ విల్ హెల్ప్ హిమ్ ఆర్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఫ్యూచర్. దాట్ ఈస్ ద మెయిన్ మోటో. సో జస్ట్ నువ్వు చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నావరా? ఆర్మీ. ఆర్మీ. మరి ఎందుకు వెళ్ళలేనా? తోస్తారా ఇంట్లో? పాకిస్తాన్ ఇండియా అని చెప్పి డౌట్ వచ్చి ఇంట్లో ఒప్పుకోలేదు. ఏమవుదాం అనుకున్నారా? పెద్దోడిని అవుదాం అనుకున్నా. పెద్దగా ఏమవుదాం అనుకున్నారా? చిన్నగా అవుదాం అనుకుంటున్నా. చిన్నగా అవుదాం అనుకున్నా. యా, అమ్మాయిలు అబ్బాయిలు పక్క పక్కన కూర్చోబెడతారు క్లాస్ రూమ్ లో. దట్స్ ట్రూ. నువ్వేమవ్వాలనుకుంటారా? ఆర్కిటెక్ట్. ఏంటది? ఆర్కిటెక్ట్. స్పెల్లింగ్ చెప్పురా. తెలీదా? తెలీదు నాకు. ఆ మాత్రం నెల్లి లేకుండా ఇంటర్వ్యూకి వచ్చేస్తారా? నేను ఆన్సర్ ఇవ్వట్లేదురా. మన రేటెడా యూ రేటెడా? అరే ఆర్. అరే ఆర్లో ముద్దు సీన్లు ఉంటారు, ఆర్ రేటెడ్ కూడా కాదురా. మంది వెరీ మచ్ కిడ్ ఫ్రెండ్లీ. ఒక 5 years నుండి 50 years వరకు ఫ్యామిలీతో కూర్చొని చూసిన వెంకీ సినిమా లాంటిదిరా మంది. సో ఇప్పుడు మీకు పాడ్కాస్ట్ అలా సర్లే, ఇప్పుడు మీకు పాడ్కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఎలా ఉండబోతుంది ఒక పిల్లోడు ఇలా అని. దీనికి ముందు రేజ్ రూమ్ పెట్టామంట, ఏమైంది? లెట్స్ నాట్ గెట్ పర్సనల్ హియర్. సో మన పాడ్కాస్ట్ ఒక పిల్లోడు ఉంటాడు, మోడరేటర్ ఉంటాడు, నేను మోడరేటర్ ని క్వశ్చన్స్ చెప్తూ ఉంటా, పిల్లోడికి ఆన్సర్ హెల్ప్ఫుల్ అయ్యేలాగా. సేమ్ వే పిల్లోడు కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో పిల్లోడు అడిగేవి సిల్లీ క్వశ్చన్స్ అవ్వచ్చు, యాక్చువల్గా యూస్ఫుల్ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. అండ్ నా ప్లాన్ ఏంటంటే మన చిన్నప్పుడు ఒక పిల్లలు పిడిలో ఒక షో వచ్చేది. సో దట్ వాస్ టోటలీ ఫన్. కొంచెం ఆ టైప్ లో తీసుకొద్దాం, పిల్లలు పిడుగులతో కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ఉండేలాగా. పిల్లలు మనం, ముసలాడు ఈడు అంతేనారా? ఒక పెద్దోడు, ఒక మీడియేటర్, ఒక పిల్లోడు. మీడియేటర్ కాదు, మోడరేటర్. సరే, ఇప్పుడు దాకా బాగానే ఫన్ అయింది. కొంచెం ఇన్ఫర్మేటివ్ గా ఏమైనా కంటెంట్ ఇద్దాం. మీ ముగ్గురు ఫస్ట్ చెరో క్వశ్చన్ అడిగితే దాన్ని బట్టి ఇలా ఆన్సర్, సో దట్ చూసే వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మన పాడ్కాస్ట్ ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అని. నువ్వు స్టార్ట్ చేయి. ఇది ఇప్పుడు అడల్ట్ షో కదా, అంటే చిన్న పిల్లలు షో కాదు, చిన్న పిల్లలు అన్నావు కదా. సో ఇప్పుడు నీ షో చూసి చిన్న పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా, నువ్వేమనుకుంటున్నావు? ఈ షో మెయిన్ మోటివ్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేయాలనో ఏదో కాదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు 10th అవగానే నెక్స్ట్ ఏంటని అడిగారు రా. ఎంటర్ అయింది, నెక్స్ట్ ఏంటి అని అడిగారు. అవును. డిగ్రీ అయింది, మళ్ళీ నెక్స్ట్ ఏంటి అన్నారు. ఉద్యోగాలు చేస్తున్నాం, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఏం చేద్దాం? పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నారు. అవును. దానికి ఎలాగో మన దగ్గర ఆన్సర్ ఉండదు. బట్ ఈ 10th 12th ఈ ఆన్సర్లకి వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు మై మెయిన్ మోటివ్ టు గివ్ దెమ్ అ స్మాల్ క్లారిటీ. వాడు నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు వాళ్ళ ఒక ఆన్సర్ ఇవ్వగలగాలి.
ఓకే. సో దట్ ఈస్ ద మోటో. మన ఒక చిన్నపిల్లోడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి క్రికెటర్ అవుతా అన్నా, ఒకసారి యాక్టర్ అవుతా అన్నా, ఒకసారి డాక్టర్ అవుతా అన్నా, అన్ని రకాలుగా చెప్పా. అందరూ అలాగే చెప్పాం. మనకు చిన్నప్పుడు స్లామ్ బుక్లు ఇచ్చారు. ఒక స్లామ్ బుక్ వచ్చి మ్యాచ్ అయ్యేది ఏంట్రా మనం రాసింది ఎప్పుడూ అవ్వదు. స్లామ్ బుక్ అమ్మాయిల నెంబర్ కోసం వాడతారు, ఏం అవ్వాలని తెలుసుకోవడం కోసం కాదు. అరే మా అమ్మ కూడా షో చూస్తుందిరా. లేదురా, తెలియని ఇన్ఫర్మేషన్. నువ్వు ఎట్లా అంటాడో తెలియాలిరా అందరికి. సో చిన్నపిల్లాడికి ఇఫ్ వి మేక్ దెమ్ నో ఈ సపోజ్ ఈ ప్రొఫెషన్ ఇలా ఉంటుంది, ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అని వాళ్ళ క్లారిటీ ఇస్తే దే కెన్ చూస్ వాట్ దే వాంట్ కదా. ఓకే. ఇట్స్ నాట్ లైక్ నువ్వు క్రికెటర్ అవ్వాలని నువ్వు క్రికెటర్ అయిపోని మనం చెప్పట్లా. అవును. ఇప్పుడు వచ్చిన మోడరేటర్ నేను క్రికెటర్ కొంచెం అవ్వడానికి easy way. కష్టపడ్డా, నేను చిన్నప్పటి నుండి ఇవన్నీ చేశాక నాకు ఈజీ అయింది, నువ్వు ఇవి చేస్తే ఈజీగా ఉంటావు అని చెప్పి దే ఎక్స్ప్లెయిన్ యూ. ఇట్స్ నాట్ లైక్ యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్, యూ బీ దాట్ అండ్ దిస్. బేసిక్ గా రియాలిటీ చూపిస్తారు. క్రికెటర్ అంటే వెళ్ళి బ్రాండింగ్ ఇచ్చేసి క్రికెట్ ఆట రాకుండా అదే. నేను చివరి ఇంత కష్టపడ్డా అని చూపిస్తే వాడు చెయ్యడు. మరి ఇప్పుడు నీ షో వల్ల పిల్లలు పేరెంట్స్ మాడినకపోతే? అరే అలా అయితే సింపుల్ రా. ఇప్పుడు నీకు బాగ్ మిల్క్ బాగా వచ్చింది, అందరు చూసాం కదా, అవును. అందరు రన్నర్స్ అయిపోయామా? లేదు. లేదు కదా. ఇప్పుడు MS ధోని మూవీ వచ్చింది, అందరు ధోనిలో అయిపోయాం, అందరు క్రికెట్ ఆడేసాము మనం. లేదు, నువ్వు ఏం అవ్వాలనుకున్నావో అది అవుతావు. బట్ నీకు చిన్నప్పుడే ఇప్పుడు మీ డాడీ బిల్డర్ కాబట్టి మీ డాడీని చూసి నువ్వు అయ్యావు. అవును. ఇప్పుడు నేను రకరకాలుగా చేస్తున్నాను. అవును. నేను రకరకాలుగా చేయడం వల్ల నాకు నేను నేర్చుకుంటూ రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక చిన్నపిల్లడికి ముందే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఇట్ హావ్ బీన్ ఈజియర్. అది ఓకే, కానీ ఇప్పుడు ఒక్కడే క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాడు కదా, చాలా మంది క్రికెటర్ అవ్వాలనుకుంటారు. ఫస్ట్ టైం ఒకడు తీసుకొస్తావు ఒకళ్ళు క్రికెటర్ ని, మళ్ళీ సెకండ్ వాళ్ళని కూడా అడిగితే ఇంకొక పర్సన్ ని తీసుకొస్తావు క్రికెటర్, లేకపోతే ఏంటి, ఎలా ఎలా హ్యాండిల్ చేస్తారు? సో మై ప్లాన్ ఇస్ టు అట్లీస్ట్ ఒక ఫస్ట్ 10 episodes అయినా ప్రొఫెషన్ రిపీట్ అవ్వకుండా తీసుకొద్దాం అని. ఇప్పుడు ఒక క్రికెటర్ ఏ ఉన్నాడు, క్రికెటర్ బి ఉన్నాడు రా. క్రికెటరే సపోజ్ ఒక 20 years ఉన్నప్పుడు స్టార్ట్ జెర్సీ సినిమా రా, సింపుల్ జెర్సీ సినిమా. సచిన్ డాక్యుమెంటరీ చూసాం కదా. ఇప్పుడు జెర్సీ సినిమాలో ఏంటంటే పెద్ద అయ్యాక మళ్ళీ క్రికెటర్ అవుతాడు. సచిన్ చిన్నప్పటి నుండి క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సో ఇద్దరిది డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో ఒక 20-year-old ని ఇన్స్పైర్ చేసేలా అప్పుడు జెర్సీ వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, సచిన్ చూసి చిన్నపిల్లలు కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఒకవేళ మనకి నిజంగా మంచి గెస్ట్ వచ్చి మన పాడ్కాస్ట్ బాగా క్లిక్ అయ్యి ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గెట్ బిగ్ సెలబ్రిటీస్, బిగ్ యాక్టర్స్. ఇప్పుడు రానా ఉన్నారు, రానా ఇస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, హీస్ అన్ యాక్టర్, ప్రొడ్యూసర్, బిజినెస్ మ్యాన్, ఎవ్రీథింగ్. సో మనకి సింగిల్ ఎపిసోడ్ లో వీ కెన్ కవర్ 3 aspects. సో అలా చేద్దాం అనేది ప్లాన్ ఇప్పటికైతే. నీకు వచ్చిన అయిపోయిందా? నువ్వు సాటిస్ఫైడా? పద్మావతి హ్యాపీనా? కాదు, ఏం కాదు పద్మావతి. అక్కడికి బిల్డింగ్ లో టైల్స్ వేస్తున్నారంటగా. సినిమాలు చూడట్లేదేంటి? సరే ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ ఓ మాక్ చేద్దాం. ఓకే ఓకే, వాడు పిల్లోడు అనుకో. ఆడపిల్లడు అంటే అనుకో అనుకో వీడు నేను ఏమని పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. రిషబ్ సార్ అలా చూడు కెమెరా వైపు మహేంద్రలో. సరే ఇంకా మాక్ స్టార్ట్ చేద్దాం కానీ. నేను క్రికెటర్ అవుదాం అనుకుంటున్నావా? ఎప్పుడు అనిపించింది నీకు ఇదంతా? నాకు 10 years ఉన్నప్పుడు. ఓకే. నా 4 పెగ్ అంటే గ్లాస్ కాఫీ కప్పు. పిల్లలు వేడి పాలు తాగుతాం, వేడి పాలు తాగుతాం కదా, హార్లిక్స్, బూస్ట్ అవన్నమాట. సరే ఇప్పుడు వాడు క్రికెటర్ అవుదాం అనుకుంటున్నాడు, వాడికి ఇన్కమ్ సోర్స్ ఎట్లా? మీరు మ్యాచ్ ఆడి అంటే లైక్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి అండి, అవ్వకపోతే ఆన్సర్లు తెలుసు అనుకుంటా. డబ్బులు ఎలా అంటే మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు కనమన్నాడు చెప్పు. ఇది డేంజర్. ఫస్ట్ ఎపిసోడ్ క్లోజ్. అసలు నీకు ఈ పాడ్కాస్ట్ ఐడియా ఎందుకు వచ్చింది? ఎగ్జాక్ట్లీ తిన్నది అరక్కై ఉంటది. పని పాటలే. కొంచెం సీరియస్ గా ఆన్సర్ ఇద్దాం అనుకున్నా. ఇస్తా, విను విను విను. నేను 2018 హైదరాబాద్ వచ్చా. ఓకే. వచ్చినప్పుడు నాకు అసలు ఒక స్టార్ట్అప్ వరల్డ్ అనేది ఉంటుందని తెలియదు. నాకు తెలిసిన బిజినెస్ అంతా ఏంటి, గూడ్స్ తెస్తాం, సెల్ చేస్తాం, మార్జిన్ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి. అది తప్ప మనకంటూ ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్న ఐడియా నాకు తెలియదు. నేను వచ్చి ఐ వాజ్ ఫార్చునేట్ ఇనఫ్ దట్ ఐ జాయిన్ స్టార్ట్అప్. ఇప్పటికీ అక్కడే ఉన్నా, బట్ ఆ స్టార్ట్అప్ జాయిన్ అవ్వడం వల్ల ఓకే మనం వంటి కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మనకు ఒక ఐడియా వస్తే స్టార్ట్ చేయొచ్చు అనేది నేను 21 yearsకి రియలైజ్ అయ్యా. అదే నేను కొంచెం ముందు రియలైజ్ అయ్యి ఉంటే ఐ వుడ్ హావ్ స్టార్టెడ్ సూన్. సో అలా అనిపించి ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దిస్. దట్ ఈస్ అది మెయిన్ ట్రిగరింగ్ పాయింట్
పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికి అయితే మాత్రం. నీ రేజ్ రూమ్ అనేది ఏదో ఉండదంట కదా, ఏమైంది అది? అది అమ్మేసాంగా, ఇంకా లేదుగా. అది అయిపోయాక విత్ న్యూ చాప్టర్ ఆఫ్ లైఫ్ రా మళ్ళీ. అమ్మేశాడంట్రా. పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఆల్రెడీ పాడ్కాస్ట్ స్టార్ట్ అయ్యే ముందే కొన్ని కిడ్స్ ని అప్రోచ్ అయ్యి ఉన్నా. సో ఫస్ట్ 10 episodes అని చెప్పా కదా. సో ఫస్ట్ 10 episodes 10 kids అని పెట్టుకున్నా, అంటే 10 different professions అవ్వాలనుకున్నాం వాళ్ళ. సో ఎపిసోడ్స్ రన్ అయ్యే కొద్దీ సో వీల్ ఆల్సో గెట్ టు నో ఇఫ్ ఎనీ కిడ్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ దిల్ టెక్స్ట్ us, దాన్ని బట్టి విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సరే గానీ చెప్పు, ఒక ఫ్యూచర్ సెలబ్రిటీ నాకు వచ్చినారు మీ ముగ్గురు, అర్థమైందా? రేపు బయటికి వెళ్తే రాళ్ళు పడకుండా ఉంటే చాలు నాకైతే. So that's all for today. Thank you so much. I really hope you guys liked it. So please do like, share, comment and subscribe to So Called Adults. Okay guys, thank you, bye.